రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నర్సీపట్నం కొనసాగుతూ ఉంది. ఈ నర్సీపట్నం పర్యటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆంక్షలు విధించారు. ఈ నర్సీపట్నం పర్యటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 1,00,000 మందితో కార్యక్రమాలను చేసే విధంగా గనక చేస్తే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం జన సమీకరణ చేసిన, వాహనాల ర్యాలీ తీసిన ఏ క్షణమైన పర్యటనను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని తెలియజేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ తరుణంలో నర్సీపట్నం పర్యటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్టేజ్గా తీసుకున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలియజేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మెడికల్ కాలేజీల పైన చేస్తున్నటువంటి ఈ పోరాటంలో నర్సీపట్నానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి కొద్ది క్షణం క్రితమే ర్యాలీగా అంటే ప్రజా సమక్షంలో వాహనాల్లో కొద్ది వాహనాల్లో బయలుదేరారు. ఎక్కడ చూసినా ఏ వైపు చూసినా రాష్ట్రంలో నర్సీపట్నం గురించే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ ఏ రకమైనటువంటి చర్యలు ఉంటాయి, ఏ రకమైనటువంటి పర్యటన జరుగుతూ ఉంటుంది, జన సమీకరణ జరుగుతూ ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుందని తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు లక్షలాదిగా రావచ్చు, కోట్లలో రావచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఈ పర్యటనను అడ్డుకుంటే భారీ నష్టం జరుగుతుంది ప్రభుత్వానికని హెచ్చరిస్తూ ఉన్నారు. అదే తరుణంలో నర్సీపట్నం పర్యటన ఏ క్షణంలో ఏం జరుగుతుందా అని ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. డీజీపీ ఇచ్చినటువంటి ఆదేశాలతో పర్యటన కొనసాగుతుందా, పర్యటన రద్దవుతుందా? పర్యటనకు ఇచ్చినటువంటి అనుమతులు కనుక ఉల్లంఘించినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఏ క్షణమైనా సరే పర్యటనని రద్దు చేయొచ్చు లేదా అరెస్టు చేయవచ్చు అనే నినాదాన్ని తెలియజేసిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా